అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ప్రాజెక్టును పరిశీలించి మాట్లాడారు. సరైన సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదన్నారు. పైనుంచి వచ్చే వరదని అంచనా వేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. నష్టానికి బాధ్యులైన అధికారులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. విచారణలో తేలితే వారు శిక్షార్హులవుతారన్నారు. నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. 400 ఎకరాలు ఇసుక మేటతో పూడుకుపోయింది. ఇసుక తీసేందుకు కొంతమంది నగదు సాయం చేస్తున్నాం. ప్రతి వరి పోయిన వారికి విత్తనం ఉచితంగా ఇస్తున్నాం. కొట్టుకుపోయిన గొర్రెలకు ప్రభుత్వం 3,000 రూపాయల పరిహారం అందిస్తాం. ఆవులు గేదెలకు ఒక్కో దానికి 20,000 ఇస్తాం. ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణ మరమ్మతులకు 8 కోట్లు మంజూరు చేశాం. వరద వల్ల నీట మునిగిన ఇళ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయిస్తాం. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ చేశాం. 1,00,000 లోపు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్న అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ ని టోటల్ గా డిప్లీట్ చేయాల్సి ఉండే, అంటే నీళ్లు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే. 3 గేట్లు ఎత్తని కారణంగా వరద సరిగా ఎస్ఎస్ చేసుకుని కారణంగా నష్టం. ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం. ఏ రాష్ట్రమైనా ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకి నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా, రింగ్ బండేసి లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్ తో రావాలని వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కలెక్టర్ గారు నివేదికలో ఈ రోజుకు పూర్తయ్యాయి. దీంట్లో సుమారు ఒక 400 ఎకరాలు ఇసుక మేటలతో నింపబడింది. అది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కలెక్టర్ గారు వారి కింద అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చెప్పారు. ఏదైతే ఈ 400 ఎకరాల